అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా అండి. ఈరోజు మన మెహర్ ప్రభు ప్రేమికుల సహవాసలో మొట్టమొదటిగా అందరికీ స్వాగతం తెలియజేస్తూ మొట్టమొదటిగా నమో మెహర్ బాబా ప్రార్థనా గీతాన్ని సులోచన గారు పాడవలసిందిగా కోరుచున్నాను. జై మెహర్ బాబా. जय बाबा ने जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागरा अपार दिव्या कृपा सागरा सकल चराचर जगदोद्धार सकल चराचर जगदोद्धार नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहरु बाबा जोहारुलिवे श्री मेहरु बाबा। महिनि जनिंचिन मानव रूपा महिनि जनिंचिन मानव रूपा इह परानंद जीवनमीव इह परानंद जीवनमीव भवभयभञ्जन परम पावना भवभयभञ्जन परम पावना। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। आज्ञानांदत अंतमु जेसी आज्ञानांदत अंतमु जेसी दिव्य विज्ञान दृष्टि न संगी दिव्य विज्ञान दृष्टि न संगी अरिषेद्वर्गमु अंतरिंपगा अरिषेद्वर्गमु अंतरिंपगा अव्ययमोक्षंबनुग्रहिंपुमु अव्ययमोक्षंबनुग्रहिंपुमु। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. ప్రతి గారు జై మెహర్ బాబా మీ. జై మెహర్ బాబా సులోచన గారు. ఈరోజు నమో మెహర్ బాబా ప్రార్థనా గీతంతో మనం సహవాసనం ప్రారంభించుకున్నాము. నమో మెహర్ బాబా ప్రార్థనా గీతం పాడినందుకు మీకు జై మెహర్ బాబాలు ధన్యవాదాలు. బాబా ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ మొట్టమొదటి సంకీర్తన శర్మ గారు జై మెహర్ బాబా అండి. శర్మ గారు जय मेहर बाबा। సంకీర్తన జై. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय मेहर बाबा। कोटि देवतलु కొలువై వచ్చి కోరికే మిటంటే మెహర్ చరణ సేవయంట అదే నా జన్మ జేయమంట కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మెహర్ చరణ సేవయంట అదే నా జన్మ జేయమంట ఆరాధనలో అర్థమేమిటో అవతారునితో బంధమేమిటో ఆరాధనలో అర్థమేమిటో అవతారునితో
బంధమేమిటో అవగతమాయెను అందునకు అన్యము నాకింకా ఎందులకు కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మెహర్ చరణ సేవయంట దేవుని కోసం వెతుకులాటలో మార్గము తప్పిన బాటసారికి దేవుని కోసం వెతుకులాటలో మార్గము తప్పిన బాటసారికి బాటను చూపెను భ్రమబాపి బాసటగా నిలిచే ప్రేమించి కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మెహర్ శరణ సేవయంట అర్హత లేని అల్పజ్ఞానికి తన సేవకు తానియోగించెను అర్హత లేని అల్పజ్ఞానికి తన సేవకు తానియోగించెను ప్రేమన తెలియని ఎదనిండి ప్రేమను పంచెను వెనకుండి కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మెహర్ చరణ సేవయంట అదే నా జన్మజేయమంట తనువు మనసు నా సర్వస్వము మెహరుని సేవకు వేచియుండగా తనువు మనసు నా సర్వస్వము మెహరుని సేవకు వేచియుండగా క్షణికమైన ఏ కోరికలేలా ఇహమున మనుగడ ఏలా కోటి దేవతలు కొలువై వచ్చి కోరికేమిటంటే మెహర్ చరణ సేవయంట అదే నా జన్మజేయమంట అదే నా జన్మజేయమంట అవతార్ మెహర్ బాబా की जय జయ మెహర్ బాబా అని సత్యవతి గారు థ్యాంక్ యూ అందరికీ జయ మెహర్ బాబా జయ మెహర్ బాబా అండి శర్మ గారు చాలా చక్కటి సంకీర్తనతో ఈరోజు మన సంకీర్తనలు ప్రారంభమయ్యాయి జయ మెహర్ బాబా మీకు ధన్యవాదములు ఇప్పుడు నెక్స్ట్ సంకీర్తన అరుణ రవీంద్ర గారు చేయాలి జయ మెహర్ బాబా అరుణ जय बाबा जी अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय ప్రతిరోజు నీ స్మరణతో బాబా నా ఆత్మ మేల్కొన్నది ఓ బాబా నా జన్మ తరించెను ప్రతిరోజు నీ స్మరణతో బాబా నా ఆత్మ మేల్కొన్నది ఓ బాబా నా జన్మ తరించెను ఓ బాబా నా జన్మ తరించెను మముగన్న మా తండ్రి మేహేరు బాబా మముగన్న మా తండ్రి మేహేరు బాబా నిన్ను వీడి నేనెప్పుడు మన జాలనయ్యా నీ దివ్య నామాన్ని నే తలచుకొందు
నన్ను బ్రోవ వేరెవరు లేరయ్యా బాబా. ప్రతిరోజు నీ స్మరణతో బాబా నా ఆత్మ మేల్కొన్నది. ఓ బాబా నా జన్మ తరించెను. ఏడేడు లోకాలకధిపతివి నీవు, ఏడేడు లోకాలకధిపతివి నీవు. 14 భువనాల ప్రభుడవు నీవు. నీ మౌన దీక్షే మా ఆత్మరక్ష. నీ ధ్యానమే మాకు మెహర్ బాబా రక్ష. ప్రతిరోజు నీ స్మరణతో బాబా మా ఆత్మ మేల్కొన్నది. ఓ బాబా నా జన్మ తరించెను. నా మనసంత నీవేనని, నా మనసంత నీవేనని తలచి నీ ప్రేమ మార్గాన్ని పయనించుచుంటి. మాయాజాలపు వాంఛ త్రుంచి, మాయాజాలపు వాంఛ త్రుంచి నీ కరుణ కోరిన నన్ను బ్రోవవయ్యా. ప్రతిరోజు నీ స్మరణతో బాబా నా ఆత్మ మేల్కొన్నది. ఓ బాబా నా జన్మ తరించెను. ఓ బాబా నా జన్మ తరించెను. ధన్యవాదాలు మేయర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా. బాబీ గారు మీకు జై బాబా. జై మెహర్ బాబా అరుణ, చక్కటి సంగీతం చేశావు, నీకు ధన్యవాదములు. జై మెహర్ బాబాలు. నెక్స్ట్ నాగమణి మణి, జై బాబా సంకీర్తన చేయండి. తర్వాత శ్రీకుమార్ గారు సిద్ధంగా ఉన్నాయి. జై బాబా అక్క, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. పిన్నిధి నీవయ్యా, నీ సన్నిధి మేమయ్యా. నీ ఉన్న నిలయం దేవాలయం మా ప్రేమాలయం. పిన్నిధి నీవయ్యా, నీ సన్నిధి మేమయ్యా. నీ ఉన్న నిలయం దేవాలయం మా ప్రేమాలయం. అన్ని రూపములు నీవయ్యా, ఆది అంతములు లేవయ్యా. అన్ని రూపములు నీవయ్యా, ఆది అంతములు లేవయ్యా. ఆది పురుషుడవు నీవయ్యా, అవతరించితివి నీవయ్యా. ఆది పురుషుడవు నీవయ్యా, అవతరించితివి నీవయ్యా. విశ్వమంతయు నీవే, ఈ విశ్వమంతయు నీవే. విశ్వమంతయు నీవే, ఈ విశ్వమంతయు నీవే. జై జై బాబా మెహర్ బాబా. జై జై బాబా, జై మెహర్ బాబా. పెన్నిధి నీవయ్యా, నీ సన్నిధి మేమయ్యా. శ్రీరాముడవు నీవయ్యా, శ్రీకృష్ణుడవు నీవయ్యా. అల్లావు నీవయ్యా, యేసుక్రీస్తువు నీవయ్యా. శ్రీరాముడవు నీవయ్యా, శ్రీకృష్ణుడవు నీవయ్యా. అల్లావు నీవయ్యా, యేసుక్రీస్తువు నీవయ్యా. ఈ యుగమందున నీవు శ్రీ మెహరు బాబాగా వెలిసావు. ఈ యుగమందున నీవు శ్రీ మెహరు బాబాగా వెలిసావు. జై జై బాబా, జై మెహర్ బాబా. జై జై బాబా, జై మెహర్ బాబా. పెన్నిధి నీవయ్యా, నీ సన్నిధి మేమయ్యా. ఎన్నో జన్మలు ఎత్తాను, ఎన్నో వ్రతములు సలిపాను. ఎన్నో పూజలు చేశాను, దేవునిగా నిన్నెరిగాను.
ఎన్నో జన్మలు ఎత్తాను, ఎన్నో వ్రతములు చేశాను, ఎన్నో పూజలు చేశాను, దేవునిగా నిన్నెరిగాను. జన్మమిక వలదని నీ చెంతకు చేరితి వలచి, జన్మమిక వలదని నీ చెంతకు చేరితి వలచి. జై జై బాబా మెహర్ బాబా, జై జై బాబా, జై మెహర్ బాబా. పెన్నిధి నీవయ్యా, నీ సన్నిధి మేమయ్యా, నీ ఉన్న నిలయం దేవాలయం, మా ప్రేమాలయం దేవాలయం, మా ప్రేమాలయం. అవతార్ మెహర్ బాబా की जय. అక్క జై బాబా. జై మెహర్ బాబా అని మంచి సంకీర్తన చేశావు. జై మెహర్ బాబా, నీకు ధన్యవాదములు. బాబా ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ నెక్స్ట్ రమణమ్మ గారు, ఆర్ శ్రీకుమార్ గారు సంకీర్తన చేయండి. తర్వాత లక్ష్మీ పన్నగేశ్వరరావు గారు సంకీర్తనకు సిద్ధంగా ఉంది. జై బాబా. వినపడుతుందండి? వినిపిస్తుందండి. అవతార్ మెహర్ బాబాకి జై. కలుష సాగర మందు కలవరించే మనల కరుణ సాగరుడిలకు కాపాడయే తెంచే, కరుణ సాగరుడిలకు కాపాడయే తెంచే. మాయా జగతిని నిలచి మనుజ రూపము మరచి, దేశమోసమ్ములను మనసు నిండుగా నిలిపి, కలుష సాగర మందు కలవరించే మనల కనుల సాగరుడిలకు కాపాడయే తెంచే, కరుణ సాగరుడిలకు కాపాడయే తెంచే. జన్మ జన్మల నుండి అజ్ఞానాతిమిరంబు బాటలోనే మసలి జ్ఞాన తేజుని వీడి, కలుష సాగర మందు కలవరించే మనల కనున సాగరుడిలకు కాపాడయే తెంచే, కరుణ సాగరుడిలకు కాపాడయే తెంచే. ఏ పుణ్య కార్యము చేయనే లేదెప్పుడు, ఏ పుణ్య కార్యము చెయ్యనే లేదెప్పుడు, నా భాగ్యమేమిటో నా భాగ్యమేమిటో నేనెరుంగలేకుంటి, కలుష సాగర మందు కలవరించే మనల కరుణ సాగరుడిలకు కాపాడయే తెంచే, కరుణ సాగరుడిలకు కాపాడయే తెంచే, కరుణ సాగరుడిలకు కాపాడయే తెంచే. జై బాబా అందరికి. జై బాబా. థ్యాంక్ యూ. జై మెహర్ బాబా సార్, చాలా చక్కటి సంకీర్తన చేశారు, మీకు ధన్యవాదములు. జై మెహర్ బాబా రండి. ఇప్పుడు లక్ష్మీ పన్నగేశ్వరరావు గారు ఒక సంకీర్తన చేయండి. తర్వాత నాగలక్ష్మి నాగమణి గారు సంకీర్తనకు సిద్ధంగా ఉన్నారు. अवतार मेहर बाबा की जय. దేవుని సన్నిధిలో చిన్మయ రూపుని చేరువలో మెహరు నామమే చేయుదమా,
మెహరు గీతములు పాడుదమా మెహరు దేవుని సన్నిధిలో చిన్మయ రూపుని చేరువలో మెహరు నామమే చేయుదమా మెహరు గీతములు పాడుదమా ముని జన సోముని కనరండి మదిలో చింతలు మానండి ముని జన సోముని కనరండి మదిలో చింతలు మానండి భవ భయహరుని చేరండి భవబంధాలే వీడండి భవ భయహరుని చేరండి భవబంధాలే వీడండి మెహరు దేవుని సన్నిధిలో చిన్మయ రూపుని చేరువలో మెహరు నామమే చేయుదమా మెహరు గీతములు పాడుదమా సకల చరాచర దైవమని జగతికి మెహరే మూలమని సకల చరాచర దైవమని జగతికి మెహరే మూలమని సాగిల పడుదమురారండి సరగుణ తనలో చేర్చమని సాగిల పడుదమురారండి సరగుణ తనలో చేర్చమని మెహరు దేవుని సన్నిధిలో చిన్మయ రూపుని చేరువలో మెహరు నామమే చేయుదమా మెహరు గీతములు పాడుదమా తానవతారుడనని పలికి మౌనిగ మౌనుని నాదముతో తానవతారుడనని పలికి మౌనిగ మౌనుని నాదముతో మనసే హారతిగా గొనుచు మేలు కొల్ప నిలవెలసెనయా మనసే హారతిగా కొనుచు మేలు కొల్ప నిలవెలసెనయా మెహరు దేవుని సన్నిధిలో చిన్మయ రూపుని చేరువలో మెహరు నామమే చేయుదమా మెహరు గీతములు పాడుదమా మెహరు నామమే చేయుదమా మెహరు గీతములు పాడుదమా అవతార్ మెహర్ బాబాకి జై అందరికి జై బాబా అండి థ్యాంక్ యూ సత్యత్ గారు జై మెహర్ బాబా అండి లక్ష్మి గారు చాలా చక్కటి సంకీర్తన చేశారు మీకు ధన్యవాదములు జై మెహర్ బాబా ఇప్పుడు నాగలక్ష్మి నాగమణి जय बाबा जय बाबा अवतार मेहर बाबा की जय गुनुमा हृदयांजलि मेहरु सनातन परमदया घन गुनुमा हृदयांजलि నిమ్మనమునని కమ్మని పిలుపు తీయని పాయని మధుర తలంపు నిమ్మనమునని కమ్మని పిలుపు తీయని పాయని మధుర తలంపు నిరతము మాలో మాయని మెరుపు నిరతము మాలో మాయని మెరుపు శాశ్వతముగా మన నిమ్మదయానిధి గునుమా హృదయాంజలి మెహరు సనాతన
పరమదయా ఘన గొనుమా హృదయాంజలి. నిధులకు నిధివౌ పెన్నిధి నీవే, అన్నిటికన్నా ఆవుల నీవే. నిధులకు నిధివౌ పెన్నిధి నీవే, అన్నిటికన్నా ఆవుల నీవే. ఉన్నది నీవే లేనిది నీవే, ఉన్నది నీవే లేనిది నీవే. ఎన్నగలేరుగా నిన్ను దయానిధి గొనుమా హృదయాంజలి. మెహరు సనాతన పరమదయా ఘన గొనుమా హృదయాంజలి. నీ కృపలేనిదే నిన్ను గనలేరు, ఆకలిగొన్న ఆర్తుల రీతిని. నీ కృపలేనిదే నిన్ను గనలేరు, ఆకలిగొన్న ఆర్తుల రీతిని. సతతము నీకై విలపింతుమురా, సతతము నీకై విలపింతుమురా. కరుణను బ్రోవగదయ్యా దయానిధి గొనుమా హృదయాంజలి. మెహరు సనాతన పరమదయా ఘన గొనుమా హృదయాంజలి. అవతార్ మెహర్ బాబా की జై. జై బాబా సత్యవతి గారు. థ్యాంక్ యూ బాబా. జై మెహర్ బాబా. నాగలక్ష్మి అండ్ నాగమణి గారు చక్కటి సంకీర్తన చేశారు. మీకు జై మెహర్ బాబాలు, ధన్యవాదములు. ఇప్పుడు 3 నిమిషాల టైం ఉంది. మాలతి గారు మీరు ఒక చిన్న సంకీర్తన చేయండి. మాలతి గారు, జై బాబా. మాలతి గారు చిన్న సంకీర్తన చేయండి. తీయాలి ఇప్పుడే. నేను ఒక్క నిమిషం ఈ లోపల ఎవరికైనా ఈ తర్వాత శేషారత్నం గారు, జై మెహర్ బాబా మీరు చేస్తారా? చేస్తా. మెహర్ బాబా మెహర్ బాబా నీకి వందనం, మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపంబులో మరి ఏమున్నదో, నిన్ను మరువాలేకున్నామయ్యా. మెహర్ బాబా నీకి వందనం. మమ్ము మేల్కొల్ప దయచేసిన అవతారుండ నీవే కదా. మమ్ము మేల్కొల్ప దయచేసిన అవతారుండ నీవే కదా. మమ్ము దయ చూడరా, నీ దరి చేర్చరా, మౌన రూపానికి వందనం. మెహర్ బాబానికి వందనం, మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపంబులో మరి ఏమున్నదో, నిన్ను మరువాలేకున్నామయ్యా. ప్రతిరోజంతా నీ స్మరణలో బ్రతికున్నాము నీ కోసమై. ప్రతిరోజంతా నీ స్మరణలో బ్రతికున్నాము నీ కోసమై. తెలిసి తెలియక చేయు పాపాలకు మమ్ము క్షమించి దరి చేర్చరా. మెహర్ బాబానికి వందనం, మా బ్రతుకంత నీకర్పితం. నీ రూపంబులో మరి ఏమున్నదో, నిన్ను మరువాలేకున్నామయ్యా.
బాబా నీ ప్రేమ సందేశము పూజగా వించు కాలంబులో బాబా నిన్ను చేరేదా నీలో నిదురించేదా బాబా నిన్ను చేరేదా నీలో నిదురించేదా మెహర్ కోటి నీకిదే వందనం మెహర్ బాబా నీకిదే వందనం మా బ్రతుకంత నీకర్పితం నీ రూపంబులో మరి మున్నదో నిన్ను మరువాలకున్నామయ్యా నిన్ను మరువాలకున్నామయ్యా అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా అవకాశం ఇచ్చినందుకు. సత్యత్ గారు మీకు కూడా ధన్యవాదాలు. జై బాబా. జై మెహర్ బాబా అండి. రత్నం గారు మంచి సంకీర్తన చేశారు, మీకు ధన్యవాదములు. జై మెహర్ బాబాలు. మన సమయం 5 గంటల 1 నిమిషం అయింది. ఇప్పుడు మల్లికార్జునరావు గారు బాబా సత్య ప్రేమ సందేశాన్ని మనకు వివరిస్తారు. మాలతి గారు మీరు 5:30 తర్వాత సంకీర్తనకి సిద్ధంగా ఉండండి, మీరు రమణమ్మ గారు. జై బాబా అమ్మ. జై మెహర్ బాబా. మెహర్ బాబాకి జై. వినిపిస్తోందండి? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. జై బాబా. అందరికీ జై బాబా. ఈరోజు అవతార్ మెహర్ బాబా వారి దర్శనం గురించిన విశేషాలు కొన్ని ముచ్చటించుకుందాం. అది చాలా తొలి రోజుల్లో ఉండి దర్శనాలు ఎలా ఉండేవో ఆశ్చర్యకరంగానూ అద్భుతంగానూ ఉండేవి. అసంభవమైన అన్నీ కూడా సంభవం అయ్యేవి. ముఖ్యంగా ఈరోజు ఎపిసోడ్ చెప్పుకునేది 1948వ సంవత్సరం ఎపిసోడ్. ఇది 1948కి సంబంధించింది. బాబా పబ్లిక్ దర్శన్స్ 1952 తర్వాత ఇచ్చారు. ఈ లోపల దర్శనాలు ఇంచుమించులో లేవనే చెప్పుకోవాలి. మామూలుగా ఎప్పుడూ అరుదుగా ఇస్తూ ఉండేవాళ్ళు దర్శనం, చాలా అరుదుగా. ఈ చెవిని ఆ చెవిని విని అప్పుడు బాబా అంటే తెలిసిన వాళ్ళే చాలా తక్కువ మంది, అందరికీ తెలీదు. బాబా ఎవరో కూడా తెలియదు. ఆయన దర్శనం అంటే అసలే తెలియదు. వేరే ఇతర దైవాల మీద ఎక్కువ మక్కువ ఉంటూ ఉండేది. బాబా అవుతాడని నమ్మే అంత స్థితి లేదు. అయినప్పటికీ కొంతమంది అదృష్టవంతులకి బాబా గురించి తెలుసుకుని అదృష్టం లభించింది. 1948 అంటే జూలై నెల. అది మనకి ఇండిపెండెన్స్ వచ్చిన కొత్త రోజులని చెప్పుకోవాలి. ఇంకా గవర్నమెంట్ కూడా ఫార్మ్ అయిందో లేదో ఇండియాది, బ్రిటిష్ గవర్నమెంట్ పోయి. ఆ కాలం నాటి ప్రయాణ సాధనాలు కూడా చాలా తక్కువగా ఉంటుండేవి. అప్పుడు బాబా దగ్గరికి వెళ్ళడం కూడా తక్కువ. ఈ క్రమేణా మనకందరికీ తెలిసినటువంటి బాలనాటు గారికి తొలి దర్శనం ఎలా అయిందో ఆయన మాటల్లోనే ఆయన చెప్పారు. అది ఆ సంఘటన చాలా ఉత్సాహం. అది ఆ సంఘటన ఇంచుమించులో నా దర్శనం కూడా కొన్ని పోలికలు ఉన్నాయి. బాబా బాడీ దర్శనం అయింది నాకు 69లో బాబా బాడీ డ్రాప్ చేసినప్పుడు. ఈ బాలనాటు గారి దర్శనానికి నా దర్శనానికి కొన్ని పోలికలు ఉన్నాయి. అలా ఇద్దరికి కూడా కొంచెం తేడాలతోటి. అది ముచ్చటించుకుందాం. జూలై నెల మధ్యకాలంలో 1948వ సంవత్సరంలో, అంటే 15 జూలై ఆ ప్రాంతం అనమాట. 15 జూలై నాడు ఆ ప్రాంతాల్లో బాబా మెహరాబాద్లో 23వ తారీఖుని, అంటే జూలై 23వ తారీఖున జూలై 23వ తారీఖు 1948వ సంవత్సరం. ఆ రోజున బాబా కొంతమందికి ఇక్కడ షోలాపూర్లో నుండి కొంతమందికి దర్శనం ఇస్తారు అని తెలిసింది వార్త. షోలాపూర్లో ఉన్న కొంతమందికి బాబా దర్శనం ఇస్తారని. అప్పటికి వాళ్ళందరికీ తొలి దర్శనమే. ఇప్పటికి మెహరాబాద్లో లైట్లు కూడా ఉండేవి కాదు, ఏదో కిరసనాల దీపాలతోటి ఉండేవి. ఏదో పెట్రోమాక్స్ లైట్ లాంటివి ఏదో ఒక చోట ఉండేదేమో అంతే. కరెంట్ లైట్లు లేవు మెహరాబాద్లో. పరిస్థితి ఎందుకు చెప్తున్నా అంటే
అప్పుడు పరిస్థితులు చేసుకుంటే కానీ మనం ఇప్పుడు బాబా దర్శనం చేసుకున్న దాంతో పోల్చేసుకుంటాం. అలా పోల్చుకోకుండా ఉండడానికి అప్పుడు పరిస్థితులు వర్ణించవలసి వస్తుంది. అంచేత నాకు ఆయన అంటున్నారు బాలనాథ్ గారు, జూలై 23వ తారీఖున 1945 సంవత్సరంలో షోలాపూర్ నుంచి వచ్చి వారికి కొంతమందికి బాబా దర్శనం ఇవ్వడానికి పిలిచారు అని తెలిసింది. ఆ క్రమంలో షోలాపూర్ అంటే ఈయనేమో కురుద్వాడీలో ఉంటారు. మనందరికీ హైదరాబాద్ నుంచి వచ్చి వెళ్ళి వాళ్ళందరికీ కూడా ఈ రూట్ తెలుసు. బాంబే టు డోండ్లో దిగుతూ ఉంటాం. కురుద్వాడి ఎక్కడ ఉందో కూడా మనకు తెలుసు. షోలాపూర్ నుంచి అక్కడ డోండ్ వెళ్ళి వాళ్ళంతా కూడా కురుద్వాడి మీదుగా వెళ్ళాలి. ఇప్పుడు ఆయన కురుద్వాడిలోనే టీచర్గా చేస్తూ ఉండేవారు అన్నట్టుగా. ఆ క్రమంలో బాబా దర్శనిస్తారని తెలుసుకుని ఆయన ముందుగానే టీచర్ ఉద్యోగం చేస్తూ ఉండేవారు. టీచర్ ఉద్యోగంకి 2-3 రోజులు సెలవు పెట్టారు ఆయన. సెలవు పెడితే అసలు ఇవ్వడానికి వీల్లేదు, చాలా పని ఒత్తిడి ఎక్కువ ఉంది, ఒక్కరోజు కూడా సెలవు ఇవ్వనని చెప్పి ఆ హెడ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో అతను తిరస్కరించాడు, లీవ్ రిఫ్యూజ్ చేశాడు. ఇంకా ఎంత కాళ్ళ వెళ్ళబడినా కూడా వెళ్ళడానికి వీల్లేదని చెప్పాడు. ఇంకా నేను ఎలాగా ఆయన పాపం చాలా దుఃఖపడుతూ కొన్ని వెళ్ళి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇద్దాం అని చెప్పి రైల్వే స్టేషన్కి వెళ్ళారు. షోలాపూర్ రైల్వే స్టేషన్కి. అక్కడి నుంచి వస్తున్నారని కురుద్వాడి రైల్వే స్టేషన్కి వెళ్ళారు. చేత I learned that on 23rd of that month, Meher Baba was going to have a small darshan program at Mehrabad for some of his devotees. కొంతమంది ఆయన భక్తులకి ఫ్రమ్ షోలాపూర్ నుంచి వచ్చి కొంతమంది భక్తులకి దర్శనం ఇస్తానని చెప్పారు. అట్ దట్ టైమ్ ఐ వాజ్ లివింగ్ ఇన్ కురుద్వాడి. నేను షోలాపూర్ జిల్లాలో ఉన్న కురుద్వాడి వర్కింగ్ యాజ్ ఎ టీచర్ కింద చేస్తుండేవాడు. ఐ రోడ్ టు అధికేర్ అని ఆస్కింగ్ ఇఫ్ ఐ కుడ్ అవైల్ మై సెల్ఫ్ ఆఫ్ దిస్ గ్లోరియస్ ఆపర్చునిటీ టు బాబాస్ డివైన్ ఫిజికల్ ప్రజెన్స్. బాబా సమక్షంలో ఉండి ఆయన దర్శనం చేసుకునే భాగ్యం నాకు లభిస్తుందా అని చెప్పి దొరుకుతుందా అని ఆదికే రాణికి రాశారు. ఆదికే రాణి గారు ఆయనకి ప్రత్యుత్తరం రాశారు. అది రోడ్ బ్యాక్ టు దట్ ఐ కుడ్ బట్ దట్ ఐ షుడ్ ఇన్ఫార్మ్ శ్రీ జాజు. కానీ నువ్వు రావచ్చు, జాజు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ద్వారా రావాలి నువ్వు. ఈ దర్శనం ప్రోగ్రామ్ ఇచ్చి వాళ్ళందరికీ హెడ్ అతను. జాజు ద్వారానే గ్రూప్ అంతా పెడుతున్నారు. అంటే జాజు గారిని పట్టుకున్నావు అంటే ఆయన అనుమతిస్తే ఆయనతో పాటు నువ్వు ఆయన ఒప్పుకుంటే ఆయన తీసుకొస్తారు నిన్ను అని చెప్పారు. ఐ షుడ్ ఇన్ఫార్మ్ శ్రీ జాజు హూ వాజ్ ది హెడ్ ఆఫ్ ది షోలాపూర్ గ్రూప్ ఆఫ్ మై విజిట్. షోలాపూర్ గ్రూప్లో నుంచి వెళ్ళే వాళ్ళ గ్రూప్ అంతకి కూడా జాజు అనే హెడ్, ఆయన కాంటాక్ట్ చేయమని అధికారిగా చెప్పారు. ఇమీడియట్లీ మెయిల్డ్ లెటర్ టు జాజు. వెంటనే జాజు గారికి ఉత్తరం రాశాను, ఇలాగ నాకు బాబా దర్శనం ఇప్పించండి మీరు, నేను కూడా వస్తాను మీతో అని రాశారు. ఇన్ఫార్మ్ హిమ్ ఆఫ్ హిస్ ఇంటెన్షన్ టు జాయిన్ ది గ్రూప్. నీ గ్రూప్లో నేను జాయిన్ అవుతానని. వెన్ దే ట్రైన్ స్టాప్డ్ దేర్ అండ్ ది సేమ్ డే ఐ పుట్ ఇన్ మై అప్లికేషన్ ఫర్ ఏ డేస్ లీవ్ ఫర్ స్కూల్. ఒకరోజు సెలవు గురించి ఆ రోజు నేను స్కూల్ టీచర్కి హెడ్ మాస్టర్కి లీవ్ అప్లికేషన్ పెట్టాను, ఒకరోజు మాత్రమే సెలవు ఇవ్వమని. ది హెడ్ మాస్టర్ హౌవెవర్ డిడ్ నాట్ శాంక్షన్ మై లీవ్. ఒక్కరోజు లీవ్ కూడా హెడ్ మాస్టర్ శాంక్షన్ చేయలేదు. అంచేత రైల్వే స్టేషన్కి మాత్రం వెళ్ళగలిగాను. బికాస్ ది ఎడ్యుకేషనల్ అథారిటీస్ వర్ ఎక్స్పెక్టెడ్ టు విజిట్ ది స్కూల్. అంచేత ఇన్స్పెక్షన్ అది ఉంది, స్కూల్ విజిట్ అవుతుంది, ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ వస్తాడు. అదే రోజున అంచేత నువ్వు వెళ్ళడానికి వీలేదని లీవ్ రిఫ్యూజ్ చేశారు. సూన్ ఆఫ్టర్ ది ఇయర్లీ ఇన్స్పెక్షన్. అంచేత ఏడాదికి ఒకసారి వచ్చి ఇన్స్పెక్షన్ జరుగుతుంది, నీకు ఒక్కరోజు ఇవ్వను అని చెప్పారు. దిస్ రిఫ్యూజల్ మేడ్ మీ ఫీల్ డిజెక్టెడ్ అండ్ ఐ ప్రేడ్ బాబా. నేను చాలా నిరుత్సాహపడ్డాను, బాబాకి విధంగా ప్రార్థించుకున్నాను. బాబా ప్లీజ్ హెల్ప్ మీ, డు నాట్ డిప్రైవ్ మీ ఆఫ్ దిస్ ఛాన్స్ ఆఫ్ సీయింగ్ యూ. బాబా నీకు నిన్ను దర్శనం చేసుకునే భాగ్యం లభించింది, కానీ నాకు
అవకాశం చిక్కట్లేదు, దయచేసి మాకు మీ కృప చూపించండి, మీ దర్శనం అయ్యేటట్టు అని చెప్పి బాబాను వేడుకున్నాను. ఐ ఆల్సో అప్రోచ్ మై హెడ్ మాస్టర్ ఈచ్ డే ఫర్ ది నెక్స్ట్ 2 days ఆస్కింగ్ హిమ్ టు రీకన్సిడర్ మై రిక్వెస్ట్. ముందుగానే అప్లై చేశాడు లీవ్ ఒక రోజు కోసం, కానీ ఇవ్వలేదు. ఆ రోజు రిఫ్యూజ్ చేసి మొన్నాడు అలా 2-3 రోజులు హెడ్ మాస్టర్ని కూడా కలిశాడు. వీళ్ళ టీచర్ ఇవ్వలేదు, క్లాస్ టీచరు. హెడ్ మాస్టర్ని కలిసి ఆయన కూడా అడిగారు, ఆయన కూడా ఇవ్వనన్నారు లీవ్. ఐ ఆల్సో అప్రోచ్ మై హెడ్ మాస్టర్ ఈచ్ డే ఫర్ ది నెక్స్ట్ 2 days. అలా 2 రోజులు హెడ్ మాస్టర్ని కలిశాను. ఆస్కింగ్ హిమ్ టు రీకన్సిడర్ మై రిక్వెస్ట్. దయచేసి ఒకసారి పునఃపరిశీలించండి, నా ఒక్కరోజు సెలవు మంజూరు చేయండి అని, గ్రాంట్ చేయండి. బట్ హీ రిమైన్డ్ అడమెంట్ ఇన్ హిజ్ డెసిషన్. చాలా మొండిది పట్టుదల వదలలేదు, నీకు ఇవ్వడానికి వీల్లేదు, ఇవ్వను అని చెప్పేశారు. సో ఆన్ ది నైట్ ఆఫ్ July 22, 23 దర్శనం 22 జూలై రాత్రి వీళ్ళ కురుద్వాడి మీదుగా వెళుతున్న ట్రైను, షోలాపూర్ నుంచి వచ్చే ట్రైను అని చేత ఆ రాత్రి రైల్వే స్టేషన్కి వెళ్ళారు. ఈయన on the night of July 22, I was in an unhappy mood when I reached the railway station to greet షోలాపూర్ group. షోలాపూర్ నుంచి వచ్చి ఈ గ్రూప్ వాళ్ళని అదృష్టవంతులు బాబా దర్శనానికి వెళ్తున్నారు, వాళ్ళకి కలుసుకుని వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి, జాజు గారిని కలవడానికి రైల్వే స్టేషన్ మాత్రం వెళ్ళాడు. మెహరాబాద్ ప్రయాణం విరమించుకుని, ఇంకా సెలవు గ్రాంట్ చేయలేదు కాబట్టి. అండ్ టు టెల్ దెమ్ ఐ వుడ్ నాట్ బి ఏబుల్ టు అకాంపనీ దెమ్ ఆఫ్టర్ ఆల్. అయితే నేను మీతో రాలేకపోతున్నాను చెప్పడానికి, వాళ్ళకేమి వీడ్కోలు పలకడానికి, విషెస్ చెప్పడానికి రైల్వే స్టేషన్కి వెళ్ళాడు. ది ట్రైన్ పుల్డ్ ఇన్ అరౌండ్ midnight. అర్ధరాత్రికి వచ్చింది. అదేంటి కురుద్వాడి వచ్చేటప్పటికి అర్ధరాత్రి అయింది ట్రైన్ వచ్చేటప్పటికి. పుల్డ్ ఇన్ అరౌండ్ midnight అండ్ విత్ లో స్పిరిట్స్. అది చాలా మెల్లిగా, స్పీడ్గా లేదు, ఒప్పుకుంటూ వచ్చింది అనమాట, ఏదో ప్యాసింజర్ ట్రైన్. ఐ బిడ్ మై ఫ్రెండ్స్ వెల్కమ్ అండ్ ఫోర్ ఫేర్వెల్. వాళ్ళకి స్వాగతం చెప్పాను, అలాగే వీడ్కోలు కూడా ఒకసారి చెప్పాను. ది సింపథైజ్డ్ విత్ మై ఇల్ లక్ ఇన్ మిస్సింగ్ ది రేర్ ఆపర్చునిటీ టు హ్యావ్ బాబాస్ దర్శన్. షోలాపూర్లో ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి చెప్పారు నేను రాలేకపోతున్నాను, ఇలా లీవ్ గ్రాంట్ కాలేదని. అండ్ ఐ ఆస్క్డ్ వన్ ఆఫ్ దెమ్ టు కన్వే ఇన్ సైలెన్స్ మై సాల్యుటేషన్ టు బిలవడ్ బాబా. మౌనావతారుడికి, ప్రీతం మెహర్ బాబా వారికి నా వందనాలు చేయండి అని చెప్పి ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళకి మీ ద్వారా నేను బాబాకి వందనాలు అర్పిస్తున్నాను అని చెప్పండి అని మాత్రం చెప్పారు. ట్రైన్ ఆగింది, ఆ కొంచెం టైంలోనూ ఇవన్నీ సంభాషణ. వెన్ ది ట్రైన్ వాజ్ అబౌట్ టు లీవ్, కొద్దిసేపటికి ట్రైన్ బయలుదేరిపోతున్నానుగా ఒక ముసలాయన నువ్వు రాలేటలేదా అని అడిగాడు. ఆర్ నాట్ యూ కమింగ్ విత్ అస్? నువ్వు రావట్లేదా, ఇలా చెప్తున్నావు, ఇవన్నీ అప్పగింతలు చెప్తున్నావు, నమస్కారాలు చెప్పమని చెప్తున్నావు బాబాకి, నువ్వు రావు ఏంటని అడిగాడు అతను, ముసలాయన పెద్ద ఆయన. నో అన్నాడు, నేను రావట్లేదు అన్నాడు. ఆస్క్డ్ వై, ఏం చేత నువ్వు రాలేకపోతున్నావు అన్నాడు. అని చెప్పాడు. ఐ ఎక్స్ప్లెయిన్ దట్ మై హెడ్ మాస్టర్ హెడ్ నాట్ శాంక్షన్ మై లీవ్. ఆ హెడ్ మాస్టర్ గారు నాకు లీవ్ శాంక్షన్ చేయలేదని చెప్పాడు. విత్ సర్ప్రైజ్ లుక్ హీ రిమార్క్డ్, హ్యాస్ ది హెడ్ మాస్టర్ ఎనీ రైట్ టు డిప్రైవ్ యూ దర్శన్ ఆఫ్ ఎ పర్ఫెక్ట్ మాస్టర్? ఒక సద్గురు యొక్క సందర్శనానికి నువ్వు వెళ్తున్నావు అంటే వెళ్ళొద్దని ఆపడానికి ఆయనకి ఎక్కడైనా హక్కు ఉందా? సద్గురు దర్శనం కూడా వెళ్ళొద్దు అంటాడా? ఆయన ఎవరు వెళ్ళొద్దనడానికి? ఆయనకే హక్కు ఉంది ఆపడానికి అని చెప్పాడు. ఈ కంటిన్యూడ్, వాట్ ఈజ్ ఇంపార్టెంట్, ఏ డేస్ వర్క్? ఒక్కరోజు స్కూల్ పని ముఖ్యమా, లేకపోతే సద్గురు యొక్క సందర్శన ముఖ్యమా? జీవితంలో సద్గురు యొక్క సందర్శన మళ్ళీ లభించేది కాదు. ఒక్కరోజు పని మళ్ళీ వచ్చిన ఒక్కరోజు పని చేసుకోవచ్చు. చేస్తే ఒక్కరోజు స్కూల్ పోతే నష్టం లేదు అని చెప్తాను ఇక్కడ. వాట్ ఈజ్ ఇంపార్టెంట్, ఏ డేస్ వర్క్ కావాలి, సీయింగ్ ది పర్ఫెక్ట్ మాస్టర్. అండ్ దెన్ స్పాంటేనియస్లీ ఆర్డర్డ్,
నువ్వు ఇవన్నీ చెప్పి ట్రైన్ ఎక్కువ చెప్తాను అన్నాడు అంతే. ఈ మాస్టర్ మీకు మీ హెడ్ మాస్టర్ లీవ్ ఇవ్వకపోతే పర్ఫెక్ట్ మాస్టర్ అయిన బాబా బిలోడ్ మాస్టర్ ఆయన ఇస్తారు లీవ్ సెలవు అని చెప్పి నువ్వు వచ్చాయి అన్నాడు. గెట్ ఇన్ టు ది ట్రైన్, లోపలికి వచ్చి ట్రైన్లోకి వచ్చాయి. అవర్ బిలోడ్ మాస్టర్ విల్ సీ టు యువర్ హెడ్ మాస్టర్. హెడ్ మాస్టర్ సంగతి మా మాస్టర్ అయిన బాబా మాస్టర్ ఆయన చూస్తారు, ఈ పర్ఫెక్ట్ మాస్టర్ చూసుకుంటారు. మీ హెడ్ మాస్టర్ సంగతి నువ్వు అంత ట్రైన్ ఎక్కే అన్నాడు. అర్ధరాత్రి వేళ కొంచెం సేపటికి ఇంకా ట్రైన్ బయలుదేరిపోతుంది అనగా జస్ట్ దెన్ ది ట్రైన్ విజిల్డ్ అండ్ ఇంపల్స్లీ ఐ జంప్డ్ ఇన్ టు ది కంపార్ట్మెంట్. అప్పుడే కొంచెం నడుస్తోంది, నాకు తెలియకుండానే ట్రైన్లో లోపలికి అడుగు పెట్టేసి వెళ్ళిపోయాను. మూవింగ్ ట్రైన్ ఎక్కాను. అలాగే నేను కూడా మూవింగ్ ట్రైన్ ఎక్కాను బాబా దర్శనానికి, అదో పోలిక. అలాగే నేను కూడా సెలవు పెట్టలేదు, టికెట్ కొనుక్కోలేదు. ఇది ఈయన పరిస్థితి కూడా అంతే, ఈ సెలవు పెట్టలేదు, టికెట్ కొనుక్కోలేదు. టికెట్ కొనుక్కోకుండా నడుస్తాను ట్రైన్ ఎక్కాడు కట్టుబట్టలతోటి. ఇంకో బట్టలు జాతక బట్టలు కూడా లేవు, ఏ బట్టలు ఉన్నాయో ఆ బట్టలే. అలాగే చేత జస్ట్ దెన్ ది ట్రైన్ విజిల్డ్ అండ్ ఇంపల్స్లీ I jumped into the compartment. As the train was pulling out of the station, I happened to see my next door neighbor. నా ఇంటి పక్క ఆయన ప్లాట్ఫామ్ ఒక ఆయన కనిపించాడు. మెల్లిగా ట్రైన్ మూవ్ అవుతుంది. అతనితో ఈ విధంగా గట్టిగా అరిచాడు ఈయన, మా బ్రదర్కి చెప్పు నేను మెహరాబాద్ వెళ్తున్నానని, చేత నేను తప్పిపోయాను అనుకుంటారు, నా గురించి వెతుక్కుంటారు అని చేత నువ్వు పక్కింటి వాడు ఈయన పక్కింటి ఆయనకి చెప్పాడు అనమాట. అతనే ఉన్నాడు రైల్వే స్టేషన్లో. అతనికి అరిచాడు గట్టిగా, నేను ఇలా మెహరాబాద్ వెళ్తున్నానని చెప్పు, 2 రోజుల్లో వస్తానని చెప్పని. చేత ఐ షౌటెడ్ ఎట్ హిమ్ టు టెల్ మై డియర్ బ్రదర్ దట్ ఐ వాజ్ గోయింగ్ టు అహ్మద్నగర్ అండ్ నాట్ టు వరీ అబౌట్ మీ. అహ్మద్నగర్ వెళ్తున్నాను, చేత నా గురించి వెతుక్కోవద్దు, నా గురించి ఎవరు బెంగపడొద్దు అని చెప్పి మళ్ళీ వస్తాను. హ్యావింగ్ గివెన్ దిస్ మెసేజ్, అలా నోటి మాట కింద అతనికి కవర్ పంపించాడు. కొంచెం ధీమా వచ్చింది, ఎవరికి ఇంట్లో ఎవరికి చెప్పకుండా పెడితే గాబరా పడిపోతారు కదా వాళ్ళు. కబురు అందని కొంచెం కుదుటపడ్డాడు. ఐ ఫెల్ట్ గ్రేట్లీ రిలీవ్డ్ ఆల్దో ఐ హ్యాడ్ నో టికెట్. నాకు నా దగ్గర టికెట్ కొనుక్కోలేదు, కొనుక్కుందుకు డబ్బులు లేవు, జేబులో డబ్బులు కూడా వేసుకురాలేదు. నో మనీ నార్ ఎనీ ఎక్స్ట్రా క్లోత్స్. నాకు కట్టుకుని కాకపోతే బట్టలు లేవు, టికెట్ కొనుక్కుందుకు డబ్బులు లేవు, టికెట్ కొనుక్కోలేదు. అది ఈయన పరిస్థితి. ఆయన ఎక్కమన్నాడు, ఈయన ఎక్కేసాడంటే. ఆయన ఎవరో ఈయనకి తెలీదు, వేరే వాళ్ళకి తెలుసు, కానీ ఎక్కేయమని ఆయన ఎవరో తెలియదు. బాబాయ్ చూసుకుంటాడు, ఎక్కే అన్నాడు. ఐ వాజ్ నాట్ వరీడ్, బిలాడ్ బాబాయ్ హ్యాడ్ బికమ్ మై రెఫ్యూజ్. అప్పుడు నాకు ఏం వరీ అవ్వలేదు నేను, ఎందుకంటే శరణాగతి బాబాయ్ శరణం అని చెప్పి నమ్మాను. ఆయన ఏం చేస్తే అలాగే జరుగుతుందని చెప్పి ధైర్యంగా ఉన్నాను. ట్రైన్ కదిలిపోయింది. ఎర్లీ ది నెక్స్ట్ మార్నింగ్ ఫర్ one of the stations, I cabled my headmaster that he would not be coming to school that day. అక్కడ నెక్స్ట్ మార్నింగ్ వెళ్ళి ఫ్రమ్ వన్ ఆఫ్ ది స్టేషన్స్, ఇంకా అప్పటికి అమర్నగర్ చేరుకోలేదు. 12ంటికి ఎక్కింది కదా, తెల్లారిన తర్వాత వస్తే డోండ్ స్టేషన్ అయి ఉండాలి ఇది. ఆ డోండ్ స్టేషన్లో టెలిగ్రామ్ ఇచ్చాడు. నేను కూడా అలాగే ఇచ్చాను, రైల్వే స్టేషన్ నుంచే ఇచ్చా. సికింద్రాబాద్లో ఎక్కాను, నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి లీవ్ కావాలి, మా అమ్మమ్మ చచ్చిపోయిందని. గ్రాండ్ మదర్ డైడ్ ప్రే లీవ్ అని ఇచ్చారు. నేను టెలిగ్రామ్ బాలనాటు గారు కూడా అలాగే ఇచ్చాడు. కేబుల్డ్ మై హెడ్ మాస్టర్ టెలిగ్రామ్ ఇచ్చాడు. నేను ఒక్కరోజు రేపు ఒకరోజు నేను స్కూల్కి రావట్లేదు అని టెలిగ్రామ్ ఇచ్చాడు. ఐ కేబుల్డ్ మై హెడ్ మాస్టర్ దట్ ఐ వుడ్ నాట్ బి కమింగ్ టు స్కూల్ దట్ డే, ఈరోజు రావట్లేదు. And a few hours later, the train stopped in front of the Mehrabad ashram. కొద్ది క్షణాలు అయిన తర్వాత, కొన్ని గంటలు అయిన తర్వాత ట్రైన్ మెహరాబాద్ ఆశ్రమం అంటే టూమ్ అనమాట. టూమ్ దగ్గర అప్పుడు ఆపేవారు అనుకుంటా, ఎందుకు ఆపారు అక్కడ ఆపారు. ది ట్రైన్ స్టాప్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మెహరాబాద్ ఆశ్రమ్, ఈవెన్ దో దేర్ వాజ్ నో స్టేషన్ క్రాసింగ్. లెవెల్ క్రాసింగ్ లేదు, అక్కడ రైల్వే స్టేషన్ లేదు, కానీ ఆపారు స్టేషన్.
విత్ చీర్స్ ఆఫ్ అవతార్ మెహర్ బాబాకి జై. మేము కూడా అలాగే దిగి వాళ్ళం. ఎందుకు ఆగేది అక్కడ తాగితే అవతార్ మెహర్ బాబాకి జై అని చెప్పి ప్రేమికులంతా దిగిపోయే వాళ్ళం మేము. ఆ హార్ట్ ల్యాప్ ఇచ్చారని చెప్పి సంతోషం ఉంది. వీళ్ళు కూడా అలాగే విత్ చీర్స్ ఆఫ్ అవతార్ మెహర్ బాబాకి జై. We lighted and some Baba people came out to meet us. మేము దిగ్గానే మమ్మల్ని రిసీవ్ చేసుకుంటూ బాబా మండలి వారు వచ్చారు అక్కడ రైల్వే ట్రాక్ దగ్గరికి, హైదరాబాద్ రూమ్ దగ్గర ట్రాక్కి. దే ఆస్క్డ్ us to wash our hands and faces to be ready in the hall by 9 AM. ఓకే, పొద్దున్నే దిగిపోయి ఉంటారు వీళ్ళు 6 7. అందుకే అందరూ ఈ గ్రూప్ అంతా అమ్మన్ నగర్ వెళ్ళక్కర్లేకుండానే బాబా రైల్వే ట్రాక్ దగ్గర దిగిపోయి మీరు వెళ్ళి అల్లు చేతులు అది చేసుకుని మొహం దగ్గర ఫ్రెష్ అప్ అయ్యండి. 9 గంటలకల్లా బాబా దర్శనిస్తారు. 9 కల్లా మీరు అక్కడ ఉండాలి. లోయర్ మెహరాబాద్ హాల్ ఉందిగా, అక్కడికి రావాలి అని చెప్పారు. బాబా హ్యాడ్ ఆల్రెడీ అరైవ్డ్ ఫ్రమ్ మెహరాబాద్ అండ్ వాజ్ ఎట్ అప్పర్ మెహరాబాద్. బాబా అప్పటికి మెహరాబాద్ నుంచి వచ్చేసారు. అప్పుడు బాబా లోయర్ మెహరాబాద్ కాకుండా అప్పర్ మెహరాబాద్ లో బాబా ఉన్నారు. వీళ్ళకి అందరికీ ఎవరు దర్శనానికి పిలిచారో వాళ్ళందరికీ దర్శనం ఇవ్వడం గురించి అప్పర్ మెహరాబాద్ లో బాబా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ ఆన్ టైం హీ ఎంటర్డ్ ది హాల్. అక్కడ అప్పర్ మెహరాబాద్ లో చెప్పిన టైం 9 గంటలకల్లా అక్కడికి హాల్లో చేరుకున్నారు బాబా. హీ ఎంటర్డ్ ది హాల్ అండ్ ఆల్ సైలెంట్లీ టుక్ దేర్ సీట్స్ ఫేసింగ్ దేర్ బిలీవ్డ్ మాస్టర్. అంతా నిశ్శబ్దంగా వచ్చి వాళ్ళ స్థానాల్లో కూర్చున్నారు బాబా దర్శనానికి వెళ్ళిన వాళ్ళంతా. బాబా లుక్డ్ వెరీ జెంటిల్ అండ్ రేడియంట్లీ గ్రేస్ఫుల్. ప్రకాశవంతంగా మెరుస్తున్నారు బాబా. ఆయన వదనం ఆయన చాలా ఆనందకరంగా వెలుగులతోటి వెలుగుందిపోతున్నారు బాబా. కూర్చున్నారు బాబా దర్శనానికి. హిజ్ ఐస్ స్పార్కిల్డ్. ఆయన కళ్ళు లైట్లా మెరుస్తాయని చెప్తారు చూడండి, అలాగా మెరుస్తున్నాయి అన్నమాట. మెరుపుల్లాగా మెరుస్తున్నాయి ఆయన కళ్ళు. హిజ్ ఐస్ స్పార్కిల్డ్ విత్ ఏ హెవెన్లీ లైట్. దివ్యకాంతులతో కాంతులు వెదజల్లుతున్నాయి అన్నమాట ఆయన కళ్ళు. అంత గొప్ప ఎంత బాగా చెప్తారో. అలా ఉండి కూడా ఇప్పుడు బాబా నయనాలు కూడా అలా ఉండి ఒకసారి చూస్తే అయిపోవాల్సిందే. మామూలు మానవుడి కళ్ళు కాదు అవి, ఆయన చూపులే చూపులు. His eyes sparkled with a heavenly light which was piercing. ప్రతి హృదయాన్ని తాకుతున్నాయట. బట్ సూదింగ్ ఆల్సో. అలా హృదయానికి తాకుతున్నాయి. అవి బాగా జోలు పడుతున్నాయట హృదయాలను కూడా. అంటే గుచ్చుకోవడం అంటే బాధలేదు, చాలా హాయిగా కూడా ఉంది ఆయన చూపులు. హిజ్ ప్రెజెన్స్ వైబ్రేటెడ్ హిజ్ లవ్. ఆయన ఉనికి ప్రేమని వెదజల్లుతోంది. అంటే ఆయన ఎక్కడున్నాడో ఆయన చూస్తేనే ప్రేమ తరంగాలు ప్రసరించి మాట్లాడక్కర్లేదు, మనం మాట్లాడక్కర్లేదు, ఆయన మాట్లాడక్కర్లేదు. అది అప్పుడు దర్శనం అంటే మామూలుగా అసలు ఎవరు వర్ణించినా ఇలాగ వర్ణించేవారండి. ఎవరు వర్ణించినా, నోటితోటి వర్ణించినా కూడా ఇలాగే చెప్పారు. ఏమిటోనండి అసలు ఆయన అసలు మానవుడు కాదన్నటువంటి వారు. హిజ్ ప్రెజెన్స్ వైబ్రేటెడ్ హిజ్ లవ్ which warmed the hearts of his devotees. When all had settled down, అందరూ వచ్చాక కూర్చున్న తర్వాత బాబా allowed the visitors from Pune, now called Pune, and Sholapur to pay their respects. పూనా నుంచి వచ్చిన వాళ్ళని, షోలాపూర్ వచ్చిన వాళ్ళని కూడా వచ్చి ఒక్కొక్కరిని దర్శనం చేసుకోమన్నారు ఆయన. సమ్ హ్యాడ్ బ్రాడ్ గార్లెండ్స్, కొంతమంది పూలదండలు తెచ్చారు ఫర్ బాబా అండ్ అదర్స్ నైస్లీ ర్యాప్డ్ బాక్సెస్ స్వీట్స్. కొంతమంది పూలదండలు తెస్తే కొంతమంది ఏమో స్వీట్ ప్యాకెట్స్ తీసుకొచ్చి ఇచ్చారు బాబాకి, స్వీట్ బాక్స్లు బాబాకి. వాట్ ఎవర్ వాజ్ గివెన్ టు హిమ్ బాబా యాక్సెప్టెడ్ విత్ గ్రేట్ లవ్. బాబాకి సమర్పించడానికి ఏం తీసుకొచ్చినా కూడా చాలా ప్రేమగా వాటిని అన్నింటినీ కూడా బాబా స్వీకరించాడు. పూలదండలు కానీ స్వీట్స్ ప్యాకెట్లు కానీ అన్ని. ఐ హ్యాడ్ నథింగ్ టాంజిబుల్ టు గివ్. ఈయన పరిస్థితి ఏంటి, రెత్త హస్తాలు అంటారు, ఖాళీ చేతులతో వెళ్ళాడు బాబు. జేబులో చెల్లి కానీ లేదు,
ఏమిస్తాడు ఏం లేకుండా ఉట్టి చేతులతో వెళ్ళాడు. ఐ హ్యాడ్ నథింగ్ టాంజిబుల్ టు గివ్. సో వితౌట్ గోయింగ్ క్లోజర్ టు హిజ్ సీట్, చేత అందరూ ఇస్తున్నారు తలోటి, ఆయన దగ్గర ఏం లేదు కాబట్టి ఆయన దగ్గర సీట్కి దగ్గరికి వెళ్ళకుండా దూరంగా వెళ్తున్నట్టు. దూరం నుంచే దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం, పాదాల దగ్గర వెళ్తే అందరూ అని ఇస్తున్నారు, నేను ఉట్టి చేతులతోటి వెళ్ళడం బాగుండదని క్లోజ్గా వెళ్లకుండా దూరంగా వెళ్తున్నాను. ఐ స్టూడ్ అప్ అండ్ ఫోల్డెడ్ మై హ్యాండ్స్. లేచి నిలబడి రెండు చేతులతోటి నమస్కరించాను నేను. ఐ ఫోల్డెడ్ మై హ్యాండ్స్ టు బాబా అండ్ లోయర్డ్ మై హెడ్. రెండు చేతులతో నమస్కరించి తల ఉంచుకున్నట్టు ఇలా, అంటే శిరస్సుతోటి నమస్కరించాడు దూరంగా ఉండి. దగ్గరికి వెళ్తే చేతులు ఏమి సమర్పించలేకపోతున్నాను. జస్ట్ ఎట్ దట్ టైమ్ బాబా turned his head to someone and remained busy conversing with him. అంచేత అదే టైంలో బాబా నా కేసు చూడకుండా వేరే వాళ్ళతో కేసు చూసి వాళ్ళతో ఏదో ముచ్చటిస్తున్నారు. అంటే ఇతను సిగ్గుపడుతున్నాడు బాబా సమక్షంలో వెళ్ళడానికి ఖాళీ చేతులతోటి. అంచేత నేను ఒప్పించడం ఎందుకు అన్నట్టు బాబా వేరే వాళ్ళతో చూసి వాళ్ళతో మాట్లాడుతున్నారు ఇతను దర్శన సమయం వచ్చేటప్పుడు. ఫర్ ఏ మూమెంట్ ఐ ఫెల్ట్ హర్ట్ అట్ బీయింగ్ సో ఇగ్నోర్డ్. అంచేత నన్ను విస్మరిస్తున్నాడని ఒకసారి నా హృదయం చివుకుమంది. నా కేసు చూడటం లేదు, వేరే కేసు చూస్తున్నాడు బాబా అని నేను బాధపడ్డాను. ఇగ్నోర్డ్ బట్ క్విక్లీ రిజైన్ మై సెల్ఫ్ టు హిజ్ విల్. కానీ ఆయన ఇచ్చిపోతున్నాయి నేను సరిపెట్టుకున్నాను. ఆఫ్టర్ దీస్ పర్సనల్ మీటింగ్స్ అండ్ గ్రీటింగ్స్ ఆల్ స్టార్టెడ్ సింగింగ్ ది డివైన్ నేమ్స్ ఆఫ్ గాడ్. బాబా నామస్మరణ చేయడం మొదలుపెట్టారు. ఈ దర్శనం అయిన తర్వాత హరి పరమాత్మ అల్లా అహర్మిజా గాడ్ యజాన్ హు అని నామం ఉంది కదా, ఆ నామం చేయమనడం అందరూ మొదలు పెట్టారు. ఇన్ ది 20s బాబా హ్యాడ్ టోల్డ్ హిజ్ క్లోజ్ వన్స్ టు రిపీట్ ది నేమ్స్. 1920లో ఇచ్చారు బాబా ఈ నామం చేసుకోమని. ఈ హరి పరమాత్మ అన్నది హరి పరమాత్మ అల్లా అహర్మజా గాడ్ యజాన్ హు. 1920s Baba had told his close ones to repeat these names for a certain length of time every day. ప్రతిరోజు కొంచెంసేపు నామస్మరణ చేసుకోండి. ది చాంటింగ్ సీమ్ టు బి హైటెన్ ది హార్ట్ వార్మింగ్ అట్మాస్ఫియర్. అంచేత అందరి హృదయాలు కూడా ఆయన ప్రేమతోటి పొంగిపోతున్నాయి, వెచ్చగా ఉన్నాయి ప్రేమలో. అండ్ సమ్ కుడ్ నాట్ రిస్ట్రైన్ ది టీయర్స్ స్ట్రీమింగ్ డౌన్ ద చీస్. కొంతమంది తెలియకుండానే అశ్రుసార్లు కన్నీటి దారులు కార్చేస్తున్నారు. ఇది కూడా కామన్ అయిపోయింది. బాబా దర్శనం అయ్యేటప్పటికి ఎవరు కూడా కన్నీళ్ళు కార్చిన వారు ఉండేవారు కాదు. ఆఖరికి బాబా బాడీ డ్రాప్ చేసిన తర్వాత కూడా సమాధి నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఫారినర్స్ కూడా 90% పీపుల్ ఏడుస్తూనే వచ్చేవారు, కళ్ళమని నీళ్ళు కారకుండా. అంచేత ఈ ప్రత్యక్ష దర్శనంలో ఇంకా 1948 కాబట్టి మోస్ట్ పవర్ఫుల్ అన్నమాట. అప్పుడు ఇంకా ప్రజా దర్శనం ఏమో మొదలు పెట్టలేదు, అది తొలి దర్శనం ఏమో అందరికీ కూడా. అంచేత అందరూ కూడా ఆయన్ని చూస్తూ ఉండి అలా కన్నీరు కారుస్తూనే ఉన్నారు అందరూ, అందులో కొంతమంది. ఆఫ్టర్ ఏ వైల్ బాబా పర్మిటెడ్ జాజు షోలాపూర్ టు గివ్ ఏ బ్రీఫ్ టాక్. ఎవరైతే గ్రూప్ హెడ్ ఉన్నాడో షోలాపూర్ నుంచి వచ్చిన జాజుని అతను మా బాబా గురించి మాట్లాడమన్నాడు. బాబాయ్ చెప్పారు నువ్వు స్పీచ్ ఇవ్వమని, నా గురించి మాట్లాడమని. జాజు ఎక్స్ప్రెస్ హిజ్ గ్రాటిట్యూడ్ టు బాబా ఫర్ హిజ్ కంపాషన్ ఇన్ గ్రాండింగ్ దిస్ దర్శన్. దెన్ బాబా ఆయన యొక్క కృతజ్ఞతలు చెప్పారు బాబాకి, ఆయన దర్శనం మాకు ప్రసాదించినందుకు. జాజు బాబాకి కృతజ్ఞతలు చెప్తాం. హిజ్ ఐస్ పీరియాడికలీ ఫ్లాష్డ్ విత్ హిజ్ లవ్ ఫర్ బాబా అండ్ దేర్ వాజ్ ట్రిబులేషన్ ఇన్ హిజ్ వాయిస్. ఆయన గొంతుకు మాట్లాడుతుంటే గదగద కంఠంతో అంటారు కదా, అలా బొంగురుపోయేదిట అంతా. దే యూజ్ టు ఫీల్ ఎక్స్పీరియన్స్ బాబా. దిస్ ఈజ్ ఎక్స్పీరియన్సింగ్ బాబా అనమాట. మాటలు రావు వాళ్ళకి చెప్పాలంటే కూడా. ఎంత ఇమోషనల్ ఉద్రేకం కూడా ఉంటుంది బాబా ప్రేమలో బాబా సమక్షంలో ముచ్చటించాలంటే. చేత ఆ విధంగా ప్రేమలో మునిగిపోతూ బాబా గురించి ప్రేమలో మునుగుతూ ఆయన గంటతో మాట్లాడుతున్నాడు బాబా గురించి. దిస్ వాజ్ ఓన్లీ అన్ అవర్స్ దర్శన్. ఇది ఒక గంట సేపే దర్శనం, 9 గంటల నుంచి 10 గంటల వరకు. అంచేత అబౌట్ 10 AM
బాబా గాట్ అప్ ఫ్రమ్ హిస్ సీట్. 10 ఆయన సీట్ నుంచి లేచి బ్లెస్డ్ ఆల్ విత్ ఎ స్మైల్, అందరిని మీద ఒక చిరునవ్వు ధరించారు. చిరునవ్వుతో అందరినీ పలకరించారు బాబా. దర్శనం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా. ఎంతమంది ఉంటారు? 10-15 మంది ఉంటారు, ఎందుకంటే ఉండరు గ్రూప్ అంటే. బ్లెస్డ్ విత్ ఎ స్మైల్ అండ్ లెఫ్ట్ ఫర్ అహ్మద్ నగర్. 10 గంటలకి వీళ్ళందరికీ దర్శనం ఇచ్చి పర్పస్ఫుల్ గా పిలిపించుకున్న దర్శనం ఇది. అంచేత పర్పస్ఫుల్ గా పిలిపించుకున్న దర్శనంలో బాలనాటు గారికి కట్టుబట్టలతోటి జేబులో కానీ లేకుండా, ట్రైన్లో టికెట్ కొనుక్కోకుండా, లీవ్ గ్రాంట్ అవ్వకుండా వచ్చేసాడంటే ఆయన ఎవరో కూడా కొన్నాడు అనమాట టికెట్. ఎవరో రక్షించుకుంటూ ఉంటారు, లేకపోతే టికెట్ లేక ట్రావెలింగ్ పట్టుకుంటారు. నెక్స్ట్ ట్రైన్లో ఎక్కడో దిగి ట్రైన్లో లేకపోతే టీటీఏకే వచ్చు డబ్బు. అప్పుడు కాలంలో అలా ఉండేది. ఒకవేళ ట్రైన్ వెళ్ళిపోతుంటే ఎక్కితే కూడా డబ్బులు ఇస్తే ట్రైన్లో ఇచ్చేవారు టికెట్. We had our lunch and then left for Ahmednagar railway station to catch the afternoon train. అంటే పొద్దున్న 10కి భోజనం ఇది అయిపోయింది దర్శనం. 10కి 11, 12 అక్కడ భోజనం పెట్టారు. భోజనం తిన్నాం. భోజనం చేసి అహ్మద్నగర్ రైల్వే స్టేషన్కి రిటర్న్ ట్రైన్ గురించి మళ్ళీ తిరుగు ప్రయాణంకి మేము వచ్చేస్తాం. ఐ వాజ్ బ్యాక్ ఎట్ కుర్దువాడి దట్ నైట్. ఆ రాత్రికి నేను కుర్దువాడి వచ్చేసాను. ఒకరోజు సెలవు పెట్టాడు కదా, పొద్దున్న ఈ రాత్రి బయలుదేరి నెక్స్ట్ డే రాత్రి కల్లా కుర్దువాడి వచ్చేసారు. నెక్స్ట్ డే రాత్రి దట్ నైట్ అండ్ ది నెక్స్ట్ డే యాజ్ యూజువల్ వెంట టు స్కూల్. నేను మామూలుగానే మర్నాడు స్కూల్కి వెళ్ళాను. ఒకరోజు సెలవే కదా, మర్నాడు మళ్ళీ పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోయాను. ఐ ఫెల్ట్ డ్యూటీ బౌండ్ టు సీ హెడ్ మాస్టర్ ఫస్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ మై అబ్సెన్స్. చేత ఉద్యోగం పోతుందేమని చెప్పి మొట్టమొదట క్లాస్లోకి వెళ్ళకుండా హెడ్ మాస్టర్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోయి, క్షమించండి నేను అనుకున్న పరిస్థితుల్లో మా గురువు గారిని చూడడానికి వెళ్ళాను, దర్శనం చేసుకుని వెళ్ళాను, క్షమాపణ కోరుకుంటూ హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఏమంటాడో ఏం తిడతాడో అని చెప్పి. యాజ్ హీ హెడ్ స్పెసిఫికల్లీ డినైడ్ మై లీవ్. ఆయన ప్రస్ఫుటంగా నా ఇల్లు పర్సనల్గా వెళ్ళి అడిగినా కూడా లీవ్ని రెఫ్యూజ్ చేశాడు కాబట్టి, ఆయన ఆజ్ఞను తిరస్కరించి నేను వెళ్ళిపోయాను కాబట్టి క్షమాపణ కోరుకుంటూ హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాడు. యాజ్ హీ హెడ్ స్పెసిఫికల్లీ డినైడ్ మై లీవ్ ఆన్ 3 separate occasions. 3 సార్లు వెళ్ళినా 3 సార్లు ఇవ్వనని చెప్పాడు. ఐ అజ్యూమ్ దట్ హీ వుడ్ బి క్వైట్ యాంగ్రీ విత్ మీ. నన్ను చాలా చివాట్లేస్తారు, తిడతారు అని చెప్పి వణికిపోతూ భయపడుతూ హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళాడు. బట్ ఐ గ్యాదర్డ్ మై కరేజ్ అండ్ ఎంటర్డ్ హిజ్ ఆఫీస్. ఆయన గుండె చేతుల్లో పెట్టుకుని చాలా ధైర్యంతో పోనీ ఏమైతే ఏం తిడితే అది తిట్టని, అది తిట్లు పడదాం అని చెప్పి ధైర్యం చేసుకుని లోపలికి వెళ్ళాడు. He was busy reading some official letters, and to my surprise, before I could open my mouth, he said, and నేను ఆశ్చర్యపోయాను. నేను నా సంగతి నేను చెప్పుకోలేకుండానే ఆ హెడ్ మాస్టర్ గారు ఈ విధంగా అన్నాడు. ఐ రిసీవ్డ్ యువర్ టెలిగ్రామ్ ఎస్టర్డే. నువ్వు లీవ్ కావాలని టెలిగ్రామ్ ఇచ్చావు కదా, ఆ టెలిగ్రామ్ నాకు నిన్న అందింది. అంటే ఏ రోజు కోసం లీవ్ పెట్టాడో ఆ రోజునే అందింది. ఆ రోజు నేను రావట్లేదు, సెలవు ఇప్పించమని. ఐ రిసీవ్డ్ యువర్ టెలిగ్రామ్ ఎస్టర్డే. ఇన్ స్పైట్ ఆఫ్ మై ఎక్స్ప్లిసిట్ రిఫ్యూజల్ యూ టుక్ లీవ్. నేను స్పెసిఫిక్గా నీకు వెళ్ళొద్దు అని చెప్పినా కూడా నువ్వు లీవ్ తీసేసుకుని వెళ్ళిపోయావు. నువ్వు నీ టెలిగ్రామ్ మాత్రం అందింది. ఆఫ్టర్ బ్రీఫ్ పాజ్, కొంతసేపు ఆగి ఈ మాటలనే ఆయన నేను వద్దన్నా వెళ్ళావు అని చెప్పి ఈ టెలిగ్రామ్ మాత్రం అందిందని చెప్పి కొంచెం ఆగి ఓపెన్ హిజ్ స్నఫ్ బాక్స్. ముక్కుపూడం పిలిచేవారు పూర్వం. చేత ఒక ముక్కుపూడం డబ్బా తీసి ఇన్హేల్డ్ ఏ పించ్ ఆఫ్ అండ్ కంటిన్యూడ్. ముక్కుపూడం పట్టుపట్టి ఈ విధంగా చెప్పాడు ఈయనతోటి, బాలనాటుతోటి హెడ్ మాస్టర్. బట్ నౌ యాజ్ ఐ లుక్ బ్యాక్, ఐ థింక్ యూ మస్ట్ హ్యావ్ హ్యాడ్ రియల్లీ స్ట్రాంగ్ రీజన్ టు లీవ్, బికాజ్ అదర్వైజ్ యూ వుడ్ నాట్ హ్యావ్ గాన్. కానీ నాకు ఇప్పుడు తెలుస్తోంది, నీకు చాలా బలమైన కారణం ఉంటే కానీ నువ్వు వెళ్ళేవాడు కాదు. నువ్వు చేత నువ్వు వెళ్ళడంలో వెనకాల చాలా బలమైన కారణం ఉందని చెప్పి నువ్వు వెళ్ళావని చెప్పి నేను అర్థం చేసుకున్నాను అని చెప్పాడు అనమాట. బట్ నౌ ఐ లుక్ బ్యాక్, వెనక్కి నేను చూస్తే, ఐ థింక్ యూ మస్ట్ హ్యావ్ హ్యాడ్ ఆల్రెడీ స్ట్రాంగ్ రీజన్ టు లీవ్, బికాజ్ అదర్వైజ్ యూ వుడ్ నాట్ హ్యావ్
గాడ్, లేకపోతే వెళ్ళుండేవి కాదు, వెళ్ళుండేవాడో కాదు. ఐ కుడ్ నాట్ బిలీవ్ మై ఇయర్స్, నేను నమ్మలేకపోయాను అంటే క్షమించాడనమాట. మై స్పిరిట్స్ రోజ్ ఈవెన్ హయ్యర్ అని కంక్లూడెడ్, సో ఐ హ్యావ్ శాంక్షన్ యువర్ లవ్. చేత నువ్వు మామూలు పరిస్థితిలో వెళ్ళేవాడో కాదు, తప్పనిసరి పరిస్థితిలో వెళ్ళేవాడిని తెలుసుకున్నాను, నేను అర్థం చేసుకున్నాను. అని చేత నీ లీవ్ని నేను గ్రాంట్ చేశాను అని చెప్పేసి గ్రాంట్ చేశానని చెప్పాడు. సో ఐ హ్యావ్ శాంక్షన్ యువర్ లీవ్ అఫీషియల్గా నీ లీవ్ని గ్రాంట్ చేశాను. నౌ యూ గో అండ్ అటెండ్ టు యువర్ డ్యూటీస్, వెళ్ళి నీ పన్ను చూసుకో అన్నాడు. నువ్వు తప్పనిసరి పరిస్థితిలో వెళ్ళుంటావు అని చెప్పి అర్థం చేసుకున్నాను. అని చేత నీ లీవ్ గ్రాంట్ చేశాను, నీ పన్ను చూసుకొని చెప్పి ఒక్క మాట కూడా ఆడలేదు. ది హెడ్ మాస్టర్ డిడ్ నాట్ నో ఎనీథింగ్ అబౌట్ మెహర్ బాబా. మన బాబా గురించి ఏమన్నా తెలుసు, బాబా దగ్గరికి వెళ్ళావు అని చేత బాబా భగవంతుడే కదా అని చేత నీకు దేవుడి దగ్గరికి వెళ్ళామని చెప్పి నీ లీవ్ గ్రాంట్ చేశాను అలా చెప్పట్లే. బాబా ఎవరో తెలియదు, బాబా దగ్గరికి వెళ్ళినట్టు కూడా తెలియదు హెడ్ మాస్టర్కి. ఇతని యొక్క క్యారెక్టరిస్టిక్, ఇతని ప్రవర్తనను బట్టి అనుకున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో నిజాయితీ అంటే అంత నిజాయితీగా ఉండేవారు పూర్వం. డ్యూటీ చేయడంలో కూడా ప్రతి వాళ్ళు కూడా స్ట్రిక్ట్ గాను నిజాయితీగా ఉండేవారు, అబద్ధం ఆడేవారు కాదు. అంచేత ఆ పరిస్థితులు చూసుకుని బాబా దగ్గరికి వెళ్ళాడన్న సంగతి కూడా తెలియదు. బాబా అంటే ఎవరో తెలియదు ఆయనకి, ఎవరికి తెలియదు బాబా అంటే ఎవరు ఆ టైంలో. నార్ వాజ్ హీ ఇన్ ది లీస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ సెయింట్స్ అండ్ మాస్టర్స్. ఈ గురువులు వాళ్ళ దగ్గర కూడా ఈ సన్యాసులు గురువులు అంటే కూడా అతను నమ్మడం, ఒకవేళ తెలిసిన కూడా. ఎట్ ఈవెన్ వెన్, అప్పటికి రాముడు కృష్ణుడు వాళ్ళనే నమ్మేవారు కదా, ఇలాంటి గురువులు ఇలాంటి వాళ్ళని ఎవరు నమ్మేవారు కదా సాధారణంగా, సాధువులు అలాంటి వాళ్ళు. ఎట్ ఈవెన్ అండ్ అగైన్ టుక్ లీవ్ టు బి విత్ బాబా లేటర్ దట్ ఇయర్. హీ నెవర్ ఆస్క్డ్ వై ఐ వాంటెడ్ టు గో టు అహ్మద్నగర్. తర్వాత మళ్ళీ ఇంకోసారి సెలవు పెట్టిన వెళ్ళి అహ్మద్నగర్ వెళ్తున్నాను సెలవు ఇవ్వండి అని అడిగినా కూడా అతను ఎప్పుడు కూడా ఎవరు అహ్మద్నగర్లో ఎవరు ఉన్నారు, ఎందుకు వెళ్తున్నావు అని కూడా అడగలేట హెడ్ మాస్టర్. లీవ్ ఇచ్చేసాడు అంటే నెక్స్ట్ టైం రెండోసారి బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు లీవ్ పెట్టినప్పుడు కూడా. అట్ మెహరాబాద్ బాబా హ్యాడ్ నాట్ అవుట్వర్డ్లీ అక్నాలెడ్జ్డ్ మీ. పైకి మొదటిసారి వెళ్ళినప్పుడు నన్ను గుర్తించలేదు మెహర్ బాబా మొదటి దర్శనంలో. బట్ నౌ యాజ్ ఐ కమ్ అవుట్ ఆఫ్ ది హెడ్ మాస్టర్స్ రూమ్ ఐ ఫెల్ట్ దట్ హిస్ విల్లింగ్ condemnation of my unsanctioned leave was Baba's secret gift to me. చేతను బాబా నన్ను అంగీకరించలేదు, శిష్యుడి కింద అనుకున్నాను. కానీ ఇక్కడ ఈ లీవ్ ఎప్పుడైతే గ్రాంట్ అయిందో బాబా గ్రాంట్ చేశారు. అని చేత బాబా ఇచ్చిన బహుమానం, నా ఒక్కరోజు లీవ్ గ్రాంట్ చేయడం బాబా నాకు ఇచ్చిన బహుమతి. నన్ను నిర్లక్ష్యంగా చూశాడు, నాకు చూడలేదు, నన్ను పలకరించలేదు, నువ్వు ఎవరని అడగలేదు, ఏం పట్టించుకోలేదు అని చెప్పి కొంచెం వెల్తీగా ఉండేది. కానీ లీవ్ ఎప్పుడైతే శాంక్షన్ అయిందో బాబా నాకు ఇచ్చిన ప్రసాదం కింద భావించాను నా లీవ్ గ్రాంట్ చేయడం. బాబా సీక్రెట్ గిఫ్ట్ టు మీ ఇన్ రెస్పాన్స్ టు మై లవింగ్ సాల్యుటేషన్స్ టు హిమ్. ఆయనకి ప్రేమపూర్వకంగా ఒక పువ్వు కానీ ప్రసాదం కానీ ఏమీ తీసుకెళ్ళలేదు, ఆయనకి ఒక పువ్వులు కూడా తీసుకెళ్ళలేదు. పుట్టి దండం పెట్టానంటే అది స్వీకరించాడని నాకు ఈ లీవ్ గ్రాంట్ చేస్తుండడంతో అర్థమైంది అని చెప్తున్నారు. ఓవర్ ది ఇయర్స్ ఐ హావ్ నోటీస్డ్ దట్ బాబా seems to relate in humorously using those who do not know him as channels for his grace to flow to those who try to love him. అంటే తర్వాత కాలంలో ఎవరైతే నా దగ్గర నుంచి ప్రేమను స్వీకరించారో నా ప్రేమని ఏ విధంగా ఉంటుందో ఇతరులకు కూడా ఈ విధంగా మీరు అందచేయండి. నా ప్రేమని మీ ద్వారా నా ప్రేమను వాళ్ళకి అందచేయండి, మీరు నా ప్రేమను చవి చూశారు కాబట్టి అని చెప్పి బాబా తర్వాత కాలంలో నాకు చెప్తూ ఉండేవారు అని చెప్పారు. ఈ అనుభవం హార్ట్ టచింగ్. ఇవన్నీ మరి మామూలుగా హరికథలా చెప్పుకుంటాం కానీ వీటిని మిరకిల్స్ అనకూడదు. మిరకిల్స్ అంటే తప్పు ఇది. ఎందుకంటే ఇది ఆయన ప్రేమపూర్వకంగా వాళ్ళని ఆయన కాళ్ళ దగ్గరికి ఎలా రప్పించుకుంటాడో ఆ విధంగా రప్పించుకున్నాడు. బాలనాటుగారిని అలా రప్పించుకున్నారు. నన్ను కూడా వేరే వాళ్ళని వెళ్ళొద్దని, నేను అసలు బాబా వ్యతిరేకిని, బాబా దగ్గరికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నవాడిని. అలాంటి వాడిని కట్టుబట్టలతో అన్నగారు వదిన వెళ్తుంటే
పెద్దొదినాను రెండో అన్నగారు వాళ్ళని ఆపడానికి వెళ్ళి నేను నడుస్తాను ట్రైన్ ఎక్కేసి నాకు దర్శనం ఇచ్చారు బాబా. అలాగే ఈయన కూడా టికెట్ కొనుక్కోకుండా వెళ్ళాను, బట్టలు లేకుండా వెళ్ళాను. 4 రోజులు ఉన్నాను. 7th ఫిబ్రవరి మూసారు. నేను 4 ఫిబ్రవరిన ఎప్పుడో వెళ్ళాను. 3 ఫిబ్రవరి 4 ఫిబ్రవరినో వెళ్ళాను. 4 రోజుల కోసం ఉన్నాను కట్టుబట్టలతో. తెల్లటి ప్యాంటు, ఒకే డ్రెస్. ఆ డ్రెస్ తోటే ఇంకా స్నానం లేదు, మొహం కొడుకుని పట్టుకెళ్ళలేదు, బ్రషింగ్ లేదు, ఏమీ లేదు. ఆలోచించుకోవచ్చు ఒకసారి. లుంగీ కూడా పట్టుకెళ్ళలేదు. ఆ బట్టలతోటి పడుకునేవాడిని. కింద మీద పడి 4 రోజులు బట్టలు ఎలా తయారవుతాయో తిండి ఉండేది కాదు. బాబా అలా లాక్కుంటారు ఆయన దగ్గరికి. అర్హులైన వాళ్ళని ఏ విధంగా అయినా ఆయన దగ్గరికి లాక్కునే విధానం అది చవి చూసిన వాళ్ళకే తెలుస్తుంది. బాలనాటు గారి ఇన్సిడెంట్, నా ఇన్సిడెంట్ పోలికలు ఉన్నాయి కాబట్టి ఈ హార్ట్ థ్రిల్లింగ్ ఎపిసోడ్ మీతోటి పాలు పంచుకున్నాను ఈరోజు బాబా అనుమతితోటి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా అండి. జై మెహర్ బాబా అండి. బాబా దర్శనం బాలనాట్ గారు చేసుకున్నటువంటి ఆ విధానం, దానితో పాటుగా మీరు బాబా దగ్గరికి వెళ్ళినటువంటి ఆ విధానం చాలా చక్కగా కళ్ళకు కట్టినట్టుగా మాకు చెప్పడం ద్వారా మేము కూడా ఆ సిచ్యుయేషన్లోకి వెళ్ళాము. నిజంగా బాబాని దర్శించుకున్నప్పుడు పొందేటువంటి ఆ అనుభూతి, అది ఆ సిచ్యుయేషన్స్ కలిగినటువంటి ఆ సిచ్యుయేషన్స్, వెళ్ళేటువంటి ఆ పరిస్థితులు, అవన్నీ కూడా మీరు అన్నట్టు అవి మహిమలతో పోల్చరాదు. జై మెహర్ బాబా అండి. చాలా చక్కటి విషయాల్ని చక్కగా తెలియజేశారు. మీకు జై మెహర్ బాబా. ధన్యవాదములండి. ఇప్పుడు మాలతి గారు ఒక సంకీర్తన చేయండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय।